హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మర మనిషి. పుష్ప కిసిక్కు పసుక్కు ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. అందులోకి వెళ్ళడం కంటే ముందు ఒక విషయం మాట్లాడాలి. అండ్ వ్యూవర్స్, మీతో కాదు, పెద్ద ఆయన గారు ఉన్నారుగా, అదే మన యూట్యూబ్ పెద్ద ఆయనతో కొంచెం మాట్లాడాలి. సాహాల్, మీ ఇంటికి కొత్తగా వచ్చాం, కొంచెం మమ్మల్ని కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేయండి. ఫస్ట్ వీడియో ఇది. సో ఓకే, వీడియోలోకి పోతే పుష్ప ఈ టైంలో ఫస్ట్ వీడియో ఇదే ఎంచుకున్నాం ఎందుకు అని అడిగితే దానికి సింపుల్ ఆన్సర్ అండి. హోల్ ఇండియాలో ఎట్ ప్రెజెంట్ నడుస్తున్న టాపిక్ ఏంటి? ఒకటే టాపిక్, పుష్పగాడు. మనకి దాహమేసి కూల్ డ్రింక్ తాగాలన్న దాని మీద పుష్పగాడు ఉంటాడు, ఆకలేసి బిర్యానీ తిందామన్న దాని మీద పుష్పగాడు ఉంటాడు, చివరికి ఇంట్లో వెలిగించే అగరత్తి పొలాల మీద కూడా పుష్పగాడే. సో నా ఫస్ట్ వీడియోకి, ఈ ఛానల్లో పెట్టబోయే ఫస్ట్ వీడియోకి ఇంతకంటే పెద్ద టాపిక్ ఇంకేం ఉంటుంది అనిపించట్లేదు. సో స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోతే అదండి పుష్ప 2. అసలు ఆ హైప్ ఏంటి, ఆ గోల్ ఏంటి, ఆ రచ్చ ఏంటి, పాట్నాలో గోల్ ఏంటి, అసలు ఎక్కడ పెడతా ఎక్కడికి వెళ్ళినా జనాలు తరలిపడి వస్తున్నారండి. ఇంకా హైప్ గురించి మాట్లాడుకుంటే హైప్ అయితే పక్కాగా ఉంది, కానీ అది ఏ టైప్ ఆఫ్ హైప్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్లీ లార్జ్ అంటే చాలా పెద్ద రేంజ్ ఫిలిం ఒకటి తీసుకుంటే బాహుబలి తీసుకుందాం. ఇప్పుడు 2017లో బాహుబలి 2 వచ్చినప్పుడు నేను పర్సనల్గా అయితే నేనైతే బాహుబలి 2కి హైప్ ఉండేది. ఎటువంటి హైప్ అది అంటే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, అసలు స్టోరీ ఏముండబోతుంది, స్టోరీ రాజమౌళి ఎట్లా తీసుకెళ్ళబోతున్నాడు, ఇది ఈ టైప్ ఆఫ్ హైప్ ఉండేది. అంతేగాని ఇప్పుడు అప్పటి వరకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలు ఉండేవి, వాళ్ళకంటే ఎక్కువ ఈ సినిమా కలెక్ట్ చేస్తుందా, కలెక్ట్ చేయదు, ఈ టైప్ ఆఫ్ హైప్ అయితే ఉండేది కాదు. బట్ అట్ ప్రెజెంట్ పుష్ప 2కి అయితే ఇక్కడేనండి ఆ హైప్లో ఆ డిఫరెన్స్ ఏంటంటే, పుష్ప 2 అసలు ఆడియన్స్‌కి ఏం క్యాటర్ చేయబోతుంది అని ఎవ్వడు మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే పుష్ప 1లో ఈ టైప్ ఉంది, ఇలా పాటలున్నాయి, సో స్టోరీ ఈ రేంజ్‌లో. ఫ్రాంక్లీ చెప్పాలంటే అసలు బన్వర్ సింగ్ షెకావత్ పేరే తిరగట్లేదు. ఆయన రోల్ ఒకటి ఉందని చాలా మంది మర్చిపోయాడు. ప్రతి ఒక్కడు ఆలోచించేది హీరో గురించి, పాటల గురించి అండి. ఎందుకంటే పుష్ప 2 అసలు హైప్ స్టోరీ గురించి. ఎందుకంటే స్టోరీ ప్రోగ్రెస్ ఎలాగవుతది, అసలు అంటే ఇండియాలో ఇప్పటి వరకు ఆడియన్స్ చూడంది ఏమైనా చూపించబోతున్నారా, ఈ టైప్ ఆఫ్ హైప్ అయితే ఏం లేదు. ఓన్లీ థింగ్ నార్త్‌లో ఫ్రాంక్లీ మాట్లాడుకోవాలంటే పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు డిబేట్ టాక్‌తో నడిచింది మిక్స్డ్. నేను చూసినంత వరకు ఆ 2021 డిసెంబర్ ఆ టైంలో మిక్స్డ్ టాక్‌తో నడిచింది. అండ్ ఓవరాల్‌గా నార్త్ వాళ్ళకి సాంగ్స్ రీచ్ వల్ల ఈటిల వల్ల కొంచెం ఎక్కింది. ఎక్కిన తర్వాత మోర్ దెన్ థియరిటికల్ రిలీజ్ కంటే ఓటీటీలో వచ్చిన తర్వాత మాత్రం బీభత్సమైన రీచ్. దాంట్లో మెయిన్‌లీ ఒక పర్సన్‌కి థాంక్స్ చెప్పుకోవాలండి. అది ఎవరంటే మన డేవిడ్ బాయ్. డేవిడ్ బాయ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ రావని, ఐపీఎల్ మ్యాచ్ రావని ఎక్కడికెళ్ళినా అనేటోడు. అండ్ దానివల్ల చాలామంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అది ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ప్రతి ఒక్కరు అదే చేసేటోళ్ళు. సో ఓటీటీలో రిలీజ్ వచ్చిన తర్వాత చాలా బీభత్సమైన రీచ్ వచ్చింది. అండ్ ఆఫ్‌కోర్స్ దానికి సీక్వెల్ కాబట్టి దీని మీద హైప్ ఉంటది. బట్ ఆ హైప్ దేనికి? అంటే ఆడియన్స్ అసలు స్టోరీ గురించి ఆలోచించడం మానేసారా? ఎందుకంటే నేను ఎవడి గురించి వద్దండి. ఇది నా ఒక్కడి ఒపీనియనే కాదు. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. అండ్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వీళ్ళందరితో మాట్లాడాను. మాట్లాడేటప్పుడు లిటరల్లీ ఒక నార్త్ వాళ్ళు ఉంటారు మా కంపెనీలో. వాళ్ళు సినిమా ఏముంది అని మాట్లాడుకుంటుంటే, "ఏ బాయ్ సినిమా ఏమైనా పర్లేదు. జూకేంగా నై ఏ" ఆ ఒక్క వర్డ్‌కే మేము సినిమాకెళ్ళిపోదాం అంటున్నారు. ఇంకా స్టోరీ ఎవడికి అవసరం లేదండి. దానివల్ల ఇంకా డైరెక్టర్లు, హీరోలు కూడా ఇంకా అలాగే ఆలోచిస్తున్నారు. అండ్ కొన్ని రోజులు బ్యాక్ అనుకుంటా ప్రొడ్యూసర్‌లేమో డిస్ట్రిబ్యూటర్‌లందరిని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఒక రిపోర్టర్ ఇట్లా అడుగుతాడు. ఏమని? "సార్ ఇప్పుడు 'పుష్ప 1'కి ఇంత హైప్ వచ్చింది కదా! అదే 'పుష్ప 1'కి ఇంత రీచ్ వచ్చింది కదా! సో దాన్ని కన్సిడర్ చేస్తూ 'పుష్ప 2' స్టోరీలో ఏమైనా చేంజెస్ ఏం చేశారంటే?" దానికి ప్రొడ్యూసర్ గారు డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్తుర్రు. ఏమని? "సార్ ఇది మెయిన్‌లీ ప్లాట్ అంతా నడిచేది హీరో మ్యానరిజం మీదో, లేదా యాక్షన్ సీన్స్ మీద. సో దాని మీద కొంచెం కేర్ తీసుకున్నాను తప్ప స్టోరీలో అయితే నేనేమి చేంజ్ చేయలేదని" చెప్పి. సో దాని తర్వాత వచ్చిన ట్రైలర్ చూసాకైతే నాకు అది నిజం అనిపించింది. అండ్ నా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా లో పెట్టుకున్నా. ఎందుకంటే మీరు ట్రైలర్ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నిజంగా. అసలు మనం ట్రైలర్‌లో స్టోరీ ప్రోగ్రెషన్ ఎట్లుంటది? అసలు విలన్ ఎలా, నెక్స్ట్ రాబోయేది ఏంటి? నాకైతేనండి లిటరల్లీ చిన్న ఎక్సైట్‌మెంట్ కూడా తేలేదు. దానివల్ల నా ఎక్స్‌పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకున్నా. ఎందుకంటే సినిమాకెళ్ళాక మళ్ళీ హర్ట్ అవ్వకూడదు కదా!
ఎందుకంటే టికెట్ రేట్లు ఏమైనా మామూలుగా ఉన్నాయా? 400, 500, 1500 అంట ప్రీమియర్స్‌కి. ఏండి ఇప్పుడు ఫోర్బ్స్‌లో బన్నీ అన్న రి 300 క్రోర్స్ రెమ్యునరేషన్ తీసుకోండి అని చెప్పేసి, ఇక్కడ టికెట్ రేట్లు అంత పెంచేస్తే ఎలా అండి? లిటరల్లీ మీకు ఒక కామెడీ మ్యాటర్ చెప్పాలి. కోవిడ్‌లో 2021 ఆంధ్రాలో జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అనేటోడు. నేనన్నా అసలు టికెట్ రేట్ ఎలా తగ్గించేస్తార్రా అదొక బిజినెస్. గవర్నమెంట్ అందులోకి ఎలాగ ఇన్వాల్వ్ అవుతదని. మా ఫ్రెండ్ అసలు సామాన్యుడు చూడాలి కదరా! అలా ఎలా పెంచేస్తారని ఆడితో గొడవ పడ్డా. అలాంటి నేనే ఇప్పుడు చెప్తున్నా ఈ టికెట్ రేట్లు చూస్తుంటే. ఏంటండి మీరు రెమ్యూనరేషన్‌లు పోనీ యాక్టర్లు, డైరెక్టర్లు అందరూ రెమ్యూనరేషన్‌లు తక్కువ తీసుకోండి. అప్పుడు సామాన్యులందరికి అందుబాటులో ఉంటది కదా! ఓహో! మేము ఫోర్బ్స్‌లో ఉండాలి. మీరందరూ సినిమా చూడాలి అంటే ఎలా? ఇప్పుడు నాలాంటి బ్యాచిలర్స్ ఈళ్ళందరూ చూస్తారు. బట్ ఫ్యామిలీస్ వెళ్ళాలంటే ఒక నలుగురుండే ఫ్యామిలీ ఎళ్ళాలంటే 3000, 4000 అయిపోద్ది పాప్‌కార్న్ అంతా కలుపుకొని. రాను పోను ఖర్చులన్నీ కలిపి. ఇంకా పాటల విషయానికొస్తే అంటారా? ఫస్ట్ సాంగ్ అయితే నాకు పిచ్చిగా ఎక్కిందండి. లిటరల్లీ లిరిక్స్ ఎవరు రాసారో నేను చూసుకోలేదు. అదే దండమెడితే దేవుడికే, సలాం కొడితే గురువులకే, కాళ్ళు మొక్కితే అమ్మకే ఎర్రా. ఇలాంటి లిరిక్స్ ఇన్నప్పుడు ఈ 'జుకేంగే నహీ సాలా' అనేది ఏదైతే ఉంటదో దానికి పర్ఫెక్ట్‌లీ యాప్ట్ అనిపిస్తదండి. బట్ రీసెంట్‌లీ ఒక 2 సాంగ్స్ వచ్చాయి. అదేదో 'కిసిక్‌ను', 'ఫీలింగ్స్‌ను'. బక్వాస్ లిరిక్స్ అండి. 2024లో కూడా ఇలాంటి లిరిక్స్ రాస్తున్నారంటే లిరిసిస్టుల్ని ఏండి నాకు తెలిసినంత వరకు మన టాలీవుడ్‌లో ఉన్న అన్ని హీరోల్లో బన్నీ గారు కొంచెం అన్ని క్రాఫ్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యి తన సినిమా మీద తను కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటారు. అలాంటిది ఆయన ఇయన్నీ లిరిక్స్ విని మరి డాన్స్‌లేసారా? సాంగ్ ఓకే చేసారా? నాకు అర్థం కావట్లేదు మరి ఆళ్ళకి తెలియాలి. అంటే 2024లో కూడా అలాంటి లిరిక్స్ రాస్తున్నారంటే ఏమోనండి. ఇంక ఆళ్ళకే తెలియాలి. ఇంకా ఆడియన్స్ చూస్తారు. మేబీ నాకు తెలిసినంత వరకు నార్తోళ్ళకెక్కింది కదా! మెయిన్‌లీ ఇది నార్త్ ఆడియన్స్‌కి కేటర్ చేయడానికి మూవీ. ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అని నాకనిపించింది. సౌత్ ఆడియన్స్‌ని ఏదో గాలికొదిలేసి. ఎందుకంటే ఈ సినిమా మేజర్‌లీ మ్యానరిజం మీద, మాస్ యాక్షన్ సీన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే ముందుకెళ్ళడం. సో, మన తెలుగు ఆడియన్స్‌కి అయేం కొత్త కాదు. పోనీ వేరే హీరోస్ ఎందుకు చెప్పండి. బన్నీ గారినే తీసుకోండి. ఆయన 'రేసుగుర్రంలో దేవుడా' గాని, 'అల వైకుంఠపురంలో', 'మేడం సార్' ఇలాంటివన్నీ మనం రెగ్యులర్‌గా విన్నాం. మేబీ నార్త్ వాళ్ళకి ఇవన్నీ కొత్తగుండడం, వాళ్ళకి అసలు ఎలాంటోడైనా కేర్ చేయను అన్నట్టు యాటిట్యూడ్ చూపించే మేనరిజం ఉండడం. మేబీ ఆళ్ళకి కొత్తగుండొచ్చు. మేబీ వాళ్ళ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని నాకనిపించింది. సో, ఇయన్నీ కన్సిడర్ చేసుకొని పాటలు మేబీ ఫస్ట్ 2 పాటలు నాకు మెయిన్‌లీ ఫస్ట్ పార్ట్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ దిస్ ఇయర్. బట్ రీసెంట్‌గా వచ్చిన లాస్ట్ 2 సాంగ్స్ అంటే టూ వర్స్ట్ ఉన్నాయండి. టూ వర్స్ట్. ఆ లిరిక్స్ అయితే ఏవో 'భోజ్‌పురి' సినిమాలో లిరిక్స్ ఉంటాయి చూడండి. ఆ టైప్‌లో ఉన్నాయి. అంటే ఒక తెలుగు సినిమా నుంచి నేను అట్లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఇంక బన్నీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాని ఎట్లా తీసుకెళ్తాడు, ఆయన యాక్టింగ్ ఇవన్నీ ఓకే. కానీ హైప్ అంటారా ఇప్పుడు పాయింట్‌కొచ్చేద్దాం హైప్. అదే ఇంతకు ముందు చెప్పినట్టుగానే హైప్ నేనైతే స్టోరీకేం హైప్ అవ్వట్లేదండి. జస్ట్ ఓన్లీ ఇది 'బాహుబలిని' కొడతదా? లేకపోతే 'ట్రిపుల్ ఆర్‌ని' కొడతదా? లేకపోతే ఇంకా కొత్త రికార్డ్స్ ఏమైనా క్రియేట్ చేస్తదా? ఈ హైప్ ఉంది తప్పితే లేదా జనాలందరూ హైప్ అవుతున్నారని నేను హైప్ అయిపోతున్నాను తప్పితే, ఏదో స్టోరీలో నేను ఇప్పటి వరకు చూడని సినిమా చూడబోతున్నాను అనే హైప్ అయితే నాకేం లేదండి. అదండి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే సినిమా రిజల్ట్ గురించి అంటారా? సినిమా రిజల్ట్ ఎలా ఉన్నాయినా సరే కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయండి. అది 500,00,00,000, 1000,00,00,000, 2,000,00,00,000 అనేది మాత్రం అది హిట్ ఒక పడేదాన్ని బట్టి ఉంటది. కానీ ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడిగా, తెలుగు సినిమా అభిమానిగా అండ్ నా బాధ ఏంటి అంటే, ఒకవేళ నేను ఎక్స్‌పెక్ట్ చేసే అంటే నా మైండ్ ఎలాగైతే ఆలోచిస్తుందో అదే విధంగా సినిమా ఉండే. అంటే స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఓన్లీ పాటలు, మేనరిజమ్స్, యాక్షన్ సీన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి వచ్చిందనుకో 'పుష్ప'. ఈ సినిమా గనక హిట్ అయితే ఐ హోప్ సినిమా అలా ఉండకుండా నేను రాంగ్ అయ్యి స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ ఉండి మంచి ఒక ఆల్రెడీ వరల్డ్ బిల్డింగ్ అయితే జరిగిపోయింది ఫస్ట్ పార్ట్‌లోనే. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి ఫినిష్ ఇచ్చేటట్టు ఉండాలి అని కోరుకుంటున్నా. ఒకవేళ అలా లేకపోతేనండి మన మన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోల గురించి తెలిసిందే. ఒక సినిమా గాని ఒక టెంప్లేట్‌తో వచ్చి హిట్ అయిందనుకో, నెక్స్ట్ నుంచి ఒక 20, 30, 40, 50 సినిమాలు అదే టెంప్లేట్‌తో వస్తా ఉంటాయి. సో, అది జరగకూడదని నా బాధంతా.
ఐ హోప్, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది బన్నీ గారి మీద కానీ సుకుమార్, నాకు ఆయనకు వీరాభిమాని నేను, అండ్ బన్నీ గారు అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో ఆయన. సో వాళ్ళిద్దరూ నేను తప్పు అని ప్రూవ్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అయితే నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అలానే ఉంటాయి, అలా జరగకూడదు అనేదే నా బాధ. సో ఇంకా కన్క్లూషన్కి వచ్చేస్తానండి, ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. దానికంటే ముందు టైటిల్లో పెట్టిన దాని గురించి మాట్లాడదాం. అసలు హైప్ అంటే నాకు పుష్ప స్టోరీ ఎలా ఉంటుంది అలా ఉంటుందని నాకు హైప్ లేదండి. అది మళ్ళీ చెప్తున్నా, ఇది తప్పు అవ్వాలి అని నేను కోరుకుంటున్నా కూడా. నా హైప్ అంతా నేను దేనికైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అంటే అసలు పుష్ప ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది, ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దీని గురించి మనం చెప్పుకోవాలి. 2017లో బాహుబలి 2 వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఇండియాలో టాప్ ఫిలిం ఇండస్ట్రీ ఏది అంటే ప్రతి ఒక్కరు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడతారండి. ఐ హోప్ సేమ్ థింగ్ ఇప్పుడు పుష్ప 2తో కూడా రిపీట్ అయితే ఇంకో 10 ఏళ్ళు మనమే జెండా పాదేంగే అన్నట్టు ఉంటుందండి. నాకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ ప్రతిసారి రాదు, ఇంత హైప్ ప్రతి మూవీకి రాదు. సో ఈ మూవీకి వచ్చిన హైప్ స్టోరీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కోడితే అమ్మ చుకేంగా నై అన్నట్టు ఉంటుంది. సో అదండి, సైనింగ్ ఆఫ్. ఈ వీడియో ఇక్కడితో ఇంతే. సో ఐ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, ఫస్ట్ వీడియో గట్ట కొంచెం అందరికీ షేర్ చేయండి. ట్రస్ట్ మీ. అండ్ ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే ఈ ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో సినిమాకి సంబంధించింది వచ్చింది, మూవీ కాంటెంట్ సంబంధించింది వచ్చిందని. సో ప్రతి వీడియో మూవీ కాంటెంటే వస్తుందని మాత్రం అనుకోకండి. మూవీ కాంటెంట్ కూడా వస్తుంది, దాంతోపాటు ఇంకా వెరైటీ ఆఫ్ కాంటెంట్ కూడా వస్తుంది. లైక్ నాకు తెలిసిన ప్రతిదీ కాంటెంట్ చేస్తానండి. కుకింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఏదైనా, అది ఫ్యాషన్ కానీ, ఏదైనా సరే ప్రతిదీ కాంటెంట్ వస్తుంది. సో ఎవడెవడు ఇప్పుడు నేను మెన్షన్ చేసిన కుకింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఈ 2 సినిమా కానీ, ఈ 3 ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.